ఈ షూస్ ఇలా వస్తాయని మాత్రం అస్సలు అనుకోలేదు. వెల్కమ్ బ్యాక్ టు నమో డ్రై. ఈరోజు వీడియోలో వచ్చేసరికి ఒక క్రాక్స్ పేర్ అండ్ ఒక షూ పేర్ అయితే చేయబోతున్నాము. క్రాక్స్ వచ్చి వాష్ చేసి ఆల్మోస్ట్ 8 to 9 months అయిపోయింది. అండ్ షూస్ కూడా వచ్చి రన్నింగ్ షూస్. ఇవి కూడా గ్రౌండ్కి తీసుకెళ్తారు కాబట్టి 2 to 3 monthsకి ఒకసారి అయితే వాష్ చేయాలి. వీళ్ళు వాష్ చేయక ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. అండ్ బురద పెట్టి చాలా హార్డ్గా అయితే ఉంది. ఇది బ్రష్ చేస్తే మాత్రం గమ్ అనేది పోయిద్ది. సో అందుకే కొద్దిగా ఫ్రీ అయిద్దని చెప్పి వాటర్లో అయితే నానబెట్టాను. ఎందుకంటే మనం వాష్ చేస్తే ఎక్కువ వాష్ చేయడం వల్ల గమ్ అనేది లేచిపోయిద్ది. సో నానబెడితే కొద్దిగా ఈజీగా అయ్యిద్ది కాబట్టి సొల్యూషన్ వేసేసి నానబెట్టాను ఒక 3 hours. 3 hours నానబెట్టిన తర్వాత వాష్ అయితే చేసేసి పక్కన అయితే పెట్టాను. అండ్ చాలా బాగా వచ్చినాయి. డస్ట్ అంతా పోయింది. 99% అయితే పోయింది. మీ ఎవరికైనా డ్రై క్లీనింగ్ కావాలన్నా, షూ క్లీనింగ్ కావాలన్నా, చెప్పల్స్ క్లీనింగ్ కావాలన్నా పైన నెంబర్ ఉంది. ఫ్రీ పికప్ అండ్ డెలివరీ ఆల్ ఓవర్ ఇన్ గుంటూరు.